పుట్టొచ్చావు. దేవుని మందిరం అంటే ఒకప్పుడు అంత పిచ్చి, ఒకప్పుడు అంత ఆకలి, అంతగా మంటతో బ్రతికిన వారం. కానీ ఇప్పుడు రాను రాని ఏమైపోతున్నామంటే సహనాన్ని కోల్పోతున్నాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. చాలా. నీకున్న శక్తి కొంచెమే. కొంచెం శక్తితోనే ఓపిక తెచ్చుకో. కొంచెం శక్తితోనే ఇంకా నీ ప్రార్థనను ప్రారంభించు. కొంచెం శక్తితోనే దేవుని బిడ్డలారా నీ విశ్వాసపు అడుగులను దేవుని కొరకు కొనసాగించు. నీకున్న శక్తి కొంచెమే. ఆ కొంచెం ఉన్న శక్తితోనే నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకో. నీకున్న శక్తి కొంచెమే. ఆ కొంచెం శక్తితోనే నీ విశ్వాసపు అడుగులను అంతవరకు దేవునిలో స్థిరపరచుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్న సమస్యలన్నీ కొంచెమే కదండి. దేవుని కొరకు పెద్దగా మనం ఏం భరిస్తున్నాం? కొంచెం శ్రమలు, కొంచెం కష్టం, కొంచెమే భరిస్తున్నాం. ఆ కొంచానికి కూడా మనం తట్టుకోలేకపోతున్నాం. అందుకే మొదటి మాట, నీకున్న సహనమును చెప్పండి జయించాలి. బైబిల్లో ఏలియా ఉన్నాడు. ఏలియా ఇంత మట్టుకు చాలును అని అన్నాడు. ఇంకా చాలును అన్నాడంటే అర్థం ఏంటండి? అతనికి ఇక సహనం లేదు. ఇక నా పరిస్థితిని తట్టుకోలేను, ఇక నేను ఈ పరిచర్య చెయ్యలేను, నా విశ్వాసాన్ని కొనసాగించలేను, నా భక్తిని కొనసాగించలేను, నా ప్రార్థన ఇంతే, నా భక్తి ఇంతే, ఇక నా ప్రాణం తీసుకో ప్రభువా అని ఏలియా మొరపెట్టాడు. అంటే అక్కడ ఏలియాలో సహనం అనేది పూర్తిగా 0 పాయింట్కి వచ్చేసింది. శూర కార్యాలు చేసిన వాడండి ఏలియా. మహారోషం కలిగి దేవుని కొరకు ఒంటరిగా నిలబడ్డాడు. 450 మందిని తుత్తునీలుగా నరికి పడేశాడు. ఇంతటి రోషం కలిగిన వీరుడు ఒక స్త్రీ యెజబెలుకు భయపడిపోయి ఇక నా ప్రాణం తీసుకో, ఇంత మట్టుకు చాలు. ఈ రోజున ఎంతోమంది కుటుంబ పరిస్థితులు తట్టుకోలేక చనిపోవడానికి కూడా సాహసించిన క్రైస్తవులు ఎంతమంది లేరు ఈ ప్రపంచం మీద. ఈ అప్పులు తట్టుకోలేనయ్యా, ఈ అవమానాలు తట్టుకోలేనయ్యా, ఈ నిందలు నేను తట్టుకోలేనయ్యా, ఈ పరిస్థితులు నేను తట్టుకోలేనయ్యా. అందుకే ఏలియాతో దేవుడు అంటున్నాడు, ఏలియా ఇంత మట్టుకు చాలును కాదు, నీకు శక్తికి మించిన ప్రయాణాన్ని నేను నడిపించబోతున్నాను. చప్పట్టు కొట్టండి గట్టిగా. నీకు శక్తికి మించిన ప్రయాణం అంటే ఓపిక లేకపోయినా కొన్నిసార్లు నీకు ఓపిక తెచ్చి